గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్నీస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే ఈరోజు నా గ్రాడ్యుయేషన్ డే. ఫర్ మీ దిస్ జర్నీ వాజ్ వెరీ టఫ్ బికాస్ ఐ హ్యావ్ ఎ స్మాల్ బేబీ. నేనైతే ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు లక్కీగా తీసుకొని వెళ్ళినా. నాకైతే నా గ్రాడ్యుయేషన్ నా డిగ్రీ అంతా ఒక మెమొరీ లాగా అనిపిస్తుంది. అండ్ నేను లేవగానే జస్ట్ నేను బెడ్ మీద నుంచి కిందికి దిగినానో లేదో మా లక్కీ బాబు లేచేసిండు అప్పుడే. ఇంకా వాడిని అత్తమ్మకి ఇచ్చి నేను ఇంకా ఆ రోజు లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నా. సో నేనైతే ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడు ఆకలి వేస్తుంది గైస్. ఫస్ట్ తిన్నాక రెడీ అయిపోదాం, లేదంటే లక్కీ అని స్నానం చేపిస్తాం తిన్నాక. ఫస్ట్ అయితే తినేసి తర్వాత మా లక్కీగాడు అప్పుడే బండి మీద కూర్చోడానికి అయ్యిండు. వాళ్ళ తాత బండి మీద వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తుండే అనమాట. వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గరనే ఉండే ఆ రోజు. ఇంకా వాళ్ళిద్దరికి మా లక్కీగాడు అంటే చాలా ఇష్టం. పక్క వాడని వెళ్తాడు వాళ్ళ ఇంటికి, లేదంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతనైనా వాడి దగ్గరకు వస్తాడు చూడడానికి. ఇంకా నేనైతే ఫస్ట్ తొందరగా రెడీ అయిపోవాలి, ఎందుకంటే 9:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని మెసేజ్ పెట్టారనమాట. సో ఇంకా నాకైతే అసలు ఆ రోజు హడావిడి మామూలుగా లేదు. ఇంకా నేనైతే లక్కీ అని కూడా రెడీ చేయలేదు. థ్యాంక్ గాడ్ అత్తమ్మ అరవింద్ ఇద్దరు కలిసి లక్కీ అని అయితే రెడీ చేసారు. వాడికి ఆ రోజు నేను కార్డ్ సెట్ వేసిన. ఇంకా నేను ఆ రోజు గెట్ రెడీ విత్ మీ కూడా షూట్ చేసిన. అందులో నా ప్రెగ్నెన్సీ జర్నీ, నేను ఎట్లా చదువుకున్నా, అసలు ఇదంతా నాకు ఈజీ అనిపించిందా అంతా షేర్ చేసిన. ఇప్పుడు ఒకవేళ మీరు అది చూడకపోతే వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటుంది. సో నేనైతే రెడీ అవుతున్నా, వాళ్ళేమో అత్తమ్మనేమో లక్కీ అని రెడీ చేస్తుంది. ఓ సైడ్ నేను రెడీ అవుతూ ఉన్నా, ఇంకో సైడ్ టైం అవుతూ ఉంది. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి నేను ఫాస్ట్గా బాడీ లోషన్ అంతా లాస్ట్ ఫైనల్ టచెస్ అన్నీ ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. అండ్ లక్కీ బాబు హెయిర్ అనేది పీక్తూనే ఉంటాడు గైస్. అసలు నా జుట్టు ఉన్నదే కొంచెం, అది కూడా మొత్తం పోతుంది. అందుకే ఇంకా నేను దాన్ని బ్రేడ్ లెక్క వేసుకున్నా. అక్కడికి వెళ్ళినాక హెయిర్ లీవ్ చేద్దామని చెప్పి ఇంకా అత్తమ్మని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయాలి కదా. సో ఇంకా అత్తమ్మ, మేము, మా లక్కీ బాబు అందరం రెడీ అయిపోయి కార్లో ఎక్కి కూర్చున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయినాం ప్రోగ్రామ్ దగ్గరికి. ఇది అయితే బ్యాంకెట్ హాల్లో ఉంది. ఒక 40 minutes జర్నీ గైస్. అండ్ ఆ రోజు వర్షం పడుతుంది లైట్గా, అండ్ ఇంకా ఫుల్ ట్రాఫిక్ కూడా ఉండే. సో కొంచెం కష్టంగా అనిపించింది, అంటే టైంకి వెళ్తామో లేదో అని. కానీ థ్యాంక్ గాడ్ ఆ ప్రోగ్రామ్ కొంచెం లేట్ స్టార్ట్ అయింది. మేము వెళ్ళినాక ఒక 1/2 hourకి స్టార్ట్ అయింది గైస్ ప్రోగ్రామ్ అయితే. మ్యామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్. సర్ప్రైజ్ అయినా అవ్వలేదు, షాక్ అయినా అవ్వలేదు. ముందే ఫిక్స్ అయ్యాను వస్తాను. సౌమ్య, యాక్చువల్గా నేను ప్రాంక్ వీడియో ముందు పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ గ్రాడ్యుయేషన్ డే వ్లాగే పోస్ట్ చేస్తున్నా. బికాస్ వాళ్ళు ఎవ్వరు అంత రియాక్షన్ ఇవ్వలేదు, అండ్ వాళ్ళు ఎవ్వరు నమ్మలేరు కూడా నేను గ్రాడ్యుయేషన్ డేకి రాను అంటే. ఇంకా లక్కీ ఆడు ఎక్కడుండని ఆలోచిస్తుర్రా. లక్కీ ఆడు వాళ్ళ నాన్న దగ్గర ఉండు, అరవింద్ ఉండు కాబట్టే ఈ డే చాలా బ్యూటిఫుల్గా ఎన్నో మంచి మెమొరీస్ని కలెక్ట్ చేయగలిగిన నేనైతే. ఇంకా ఇప్పుడు మా బుడ్డి జూనియర్ అంటే మా ప్రద్యు పాప భరతనాట్యం చేయబోతుంది. సో చూడండి, చాలా బాగా చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ మంచిగా ఇస్తుంది అనమాట. చూసారుగా ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ల్యాంప్ లైటింగ్ సెరిమనీ తోటి అయితే ఏ ప్రోగ్రామ్ అయినా స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా అలాగే స్టార్ట్ చేశారు. అండ్ remember your parents
teachers, and everyone who supported your journey. Their sacrifice, encouragement have helping you. Students to complete their studies 3 years in our college. It will be somewhat painful to the management to leave the students with a lot of attachment, but good thing is they have completed that course and they are going to enter into the new graduation ceremony. Today we are feeling very happy to see all of you again. At the time of farewell, I feel this is the last day for us to see every face. But I am very happy to see all of you once again. Unfortunately, your principal is not expecting me to come to this. It's been a long time to see you all, feeling very happy. So for the few things to you, graduation, it is not an ending day for your career. It is a starting day. So you try to always be as a learner. Moments which we celebrate, and we provided edutainment to you all. I thought education and entertainment we provide. We shared a lot of memories, and even though the faculty also they helped a lot. And thank you from the bottom of feeling with you all. First, I want to thank you, Deepika ma'am, Anusha ma'am, Vasavi ma'am, Srikala ma'am, and director sir, because without them I couldn't stand here. Without them I was for some reasons I stood back in my studies, but with them, with the help of them, I can stand here. I want to thank you, Deepika ma'am, Anusha ma'am, and I want to thank you to my husband, because without him I couldn't stand here also, and he was a major support of my life. And Arya, I love you, Ra. Without you, I cannot come to the college also. You were there in my toughest time. I'm sorry. But my friends are the best friends. Veeru, Teja, Prashant, Traulika. నేనైతే అస్సలు అనుకోలేను నేను ఇంత ఎమోషనల్ అయిపోతానని. అండ్ పాపం కిందున్న వాళ్ళందరూ ఏడ్చిర్రు గైస్ నా వల్ల. నేను స్పీచ్ చెప్తే ఇంతమంది ఏడ్చిర్రు, కానీ నిజంగా వాళ్ళెవ్వరు లేకపోతే నేను ఇంతవరకు ఈ జర్నీ ఇంత సక్సెస్గా అవ్వకపోతుండేనేమో. నిజంగా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, ఎస్పెషల్లీ దీపికా మ్యామ్కి, అనుష మ్యామ్కి. బికాస్ అసలు టీచర్స్ ఫ్యాకల్టీ అంటే మేడం వాళ్ళలాగా ఉండాలి అనిపిస్తుంది. అండ్ శ్రీకళ మేడం ఇప్పుడు మా కాలేజ్లో లేరు, బట్ అసలు మేడం ఎంత మోటివేట్ చేస్తారో తెలుసా నన్ను, సౌందర్యని అయితే. మేడం అయితే చాలా సపోర్టెడ్గా ఉండే మాకు ఉన్న కొన్ని డేస్ అయినా. అండ్ ఇక్కడ నేను ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడేమో వాళ్ళ నాన్న దగ్గర ఎంజాయ్ చేస్తుండు. మా జూనియర్స్ అందరూ కలిసి మా కోసం ఒక చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిర్రు, చూడండి మీరు కూడా.
ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయినాక మా అందరికీ సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పగానే ఇంకా అందరం తొందరగా మా గ్రాడ్యుయేషన్ కోట్ ఇంకా క్యాప్ అయితే పెట్టేసుకొని రెడీ అయిపోయినాం. అసలు ఫస్ట్ చూడడానికి కొంచెం ఆడ్గా అనిపించింది, కానీ వేసుకుంటే చాలా బాగుండే కలర్ మాత్రం. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా 1 by 1 అందరూ అయితే సర్టిఫికేట్స్ తీసుకుంటారు. ఇందులో ఒకటి బ్యాడ్ జరిగింది గైస్, అది కూడా నాకే. బికాస్ నేను అందరినీ వీడియో తీసిన, నన్ను ఎవ్వరు తీయలేదు. మేఘన ఒక్కటి పాపం తీసింది, కానీ అది కొంచెం బ్లర్గా వచ్చింది గైస్. సో నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది ఆ రోజు, అదొక్కటే. కానీ తీసినంత వరకైనా కూడా పర్లేదు, నేను దాన్ని స్లో మోషన్లో పెట్టినా, మీరు చూస్తారు. సో 1.5 year వరకు నేనైతే మంచిగా కాలేజ్కి వెళ్ళిన, అన్నీ ఎంజాయ్ చేసిన, అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన, అండ్ మంచి మంచి ప్రైజెస్ కూడా తీసుకున్నా నేను. అండ్ ఇది అయితే నా మేజర్ అచీవ్మెంట్ గైస్. నాకు ఈ జర్నీ ఎందుకు ఇంత స్పెషల్ అంటే, బికాస్ నేను కాలేజ్కి వెళ్ళే టైంలోనే 1.5 year తర్వాత ఐ గెట్ టు నో దట్ ఐ వాస్ ప్రెగ్నెంట్ అని. నేనైతే చాలా షాక్ అయినా అసలు. ఓ మై గాడ్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ గైస్ నేనైతే ఇది. బట్ నేను బేబీని క్యారీ చేస్తూ చదువుకోగలుగుతానా, లేదంటే బేబీ పుట్టినాక ఎగ్జామ్స్ రాస్తానా, అన్నీ నా మీద నాకే సెల్ఫ్ డౌట్ వచ్చింది. బట్ నేను ఏది గివ్ అప్ ఇవ్వలేదు. నా మీద నాకు నమ్మకం వచ్చిందనమాట. వచ్చేలాగా చేసిందేమో ఈ మదర్హుడ్ వల్ల. మదర్హుడ్ కెన్ మేక్ ఏ మదర్ ఎనీథింగ్ అని అంటారు కదా, సో అట్లా. అండ్ ఇంకా ఆ రోజు గ్రాడ్యుయేషన్ డే అయినా కూడా మా లక్కీ బాబుకి పాపం తినిపించాలి కదా గైస్. ఇంకా అరవింద్ తినిపిస్తాడేమో, బట్ ఒక్కరికి అంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, మళ్ళీ అంతా పూసుకుంటాడని చెప్పి వాడికి తినిపించి నేను కూడా తినడానికి వచ్చేసిన. అండ్ ఇంకా అందరూ ఆల్రెడీ లంచ్ చేసేసారు, అందరితో పాటే నేను కూడా చేసిన. బట్ ఇంకా ఇది తర్వాత నేను ప్రశాంతంగా తిన్నాక మంచిగా రికార్డ్ చేసిన. మా బంగారం మా దీపిక మేడం అయితే. ఇంకా వీళ్ళందరూ మా జూనియర్స్ గైస్. అండ్ ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి, మా ప్రిన్సిపల్ మేడం వాసవి మేడం. మేడం అయితే చాలా స్వీటెస్ట్, అసలు ఎంత మంచిగా ఉంటారో. చాలా సపోర్టింగ్ గైస్. ఎవరైనా మంచిగా చదివి అన్నిట్లో మంచిగా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి ఒక అంబిషన్ ఉంది అని అంటే ఇంకా మేడం వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తారు. నా లైఫ్లో ఎంత సపోర్టింగ్ పీపుల్ ఉన్నందుకు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నా. అండ్ ఇంకొకరికి థ్యాంక్ యూ చెప్పాలి గైస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై హస్బెండ్, నా బంగారు కొండ, మా ఆయన. పాపం నా కోసం కొంచెం కష్టం పడ్డాడు, బట్ ఇట్స్ ఓకే, నా కోసమే కదా. ఇంకా మా అత్తమ్మ కూడా నేను ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు లక్కీ అని చూసుకోవడానికి వచ్చింది. అండ్ చాలా థ్యాంక్స్ అసలు వీళ్ళిద్దరికి. ఇంకా మంచిగా నేనైతే ఆ రోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. నాకైతే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమొరబుల్ డే గైస్. అసలు ఎంత మెమొరబుల్గా అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ 1.5 year మిస్ అయినా కదా, అదంతా ఈరోజు ఎంజాయ్ చేసిన. అండ్ ఇంకా మంచిగా తినేసి డ్యాన్స్ చేసేసి ఇంటికైతే వచ్చేసినాం. ప్రేమ కోసం నేను నీ కళ్ళు తేలిపోను That's all for this vlog guys. Subscribe to my channel and hit the bell icon. Bye guys.